టుడే విజిఆర్ కి స్వాగతం. కనుక ఒకటి గురుగొండ రామకృష్ణ గారు సేవ చేశారు. అలాగే కుమార్తె విద్యావంతురాలు గుణవంతురాలు మీ దగ్గరకు వచ్చి చేతులు నాకు ప్రజల సేవ చేయాలి, నన్ను ఆదరించమని చెప్పి మన వెంకటగిరి ఆలోచిస్తున్నారు. మీరు గ్రామ గ్రామాలకు వెళ్ళినప్పుడు తెలియజేస్తూ మన ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థిగా సైకిల్ మీద నిలబడుతున్నారని చెప్పి ఒక్కొక్కరికి చెప్పించి ఆమె గెలిపించాలి. రెండు కారణాలు చెప్పా. ఒకటి రామకృష్ణ గారి సేవలు, రెండు ఆ బిడ్డ ఆశపడుతున్నారు, మూడు ముఖ్యమైనది ఎవరు రాదు ఇక్కడ వస్తా అది ఇంకా లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ఏంటంటే అంతకంటే పెద్దగా జరుగుతున్నాయి. నేను ఎంపీగా ఎమ్మెల్యేగా చూసినప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమము అభివృద్ధి కూడా రెండు కళ్ళు. మోడీ గారు ఒకసారి మనం చూస్తే చక్కగా రెండు, ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం చేసుకుంటూ వెళ్తున్నారు. వారి ప్రపంచంలో మన భారతదేశ స్థాయిని ఎక్కడో తీసుకువెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో మన భారతదేశం అంటే చిన్న చిన్న చూసేవారు. అలా కాకుండా ఎక్కడైనా విదేశాల్లో సమస్యలు వస్తే కూడా ఈ రోజు సలహాలు అడుగుతున్నారు మోడీ గారిని. భారతదేశం అంటే మనందరం కూడా వారే సాటి అవినీతి అవకాశాలు లేవు. ఎక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను చెప్తూ రాష్ట్ర సంపదల నుంచి వాళ్ళు ఇచ్చేది చాలా చాలా తక్కువ. నాకు తెలుసు, అందరికీ చెప్పండి, రాష్ట్రం నుంచి వచ్చే రాబడి 85,000 కోట్లు, 86,000 కోట్లు అంటే అది కేవలం జీతాలు ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణకు వెళ్ళిపోతే వచ్చే రాబడి అంతా కూడా అది ఢిల్లీ మోడీ గారు. అక్కడి నుంచి రావాల్సిందే. ఒక సచివాలయానికి నడుస్తుంది, రైతు భరోసా నడుస్తుంది, నాడు వేడు నడుస్తుంది, అవన్నీ కూడా మోడీజీ గారు. ఏది చూసినా కూడా ఆహారికి పనికి ఆహారం కూడా రైతు భరోసా దాని గురించి రైతుకు కూడా మనం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఏది చూసినా కూడా ఎలా వస్తే ఆఖరికి ఇల్లు స్థలాల్లో ఇల్లు కట్టడంలో వారు 1,50,000 ఇల్లు ఉంటే అందులో మోడీ గారికి మన కేంద్ర ప్రభుత్వాన్ని 1,50,000 చూడండి. ఎక్కడైనా చూసామా? నేను 32 లక్షలు కట్టించా, నేను 2 లక్షలు కట్టించా, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. అదే సమయంలో మన ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో మీకు హక్కు లేదు. కేవలం మీకు వచ్చిన అధికారంలో అవినీతి చేసుకోవడం వెళ్తున్నాం. ఎంతమంది ఎంతో చక్కగా చెప్పారు, దయాకర్ గారు చెప్పారు. ఎంత అవినీతి అంటే అంత అవినీతిలో అక్కడ వచ్చిన నాకు ఆధిపత్యంతో పాటు అహంకారం వచ్చింది, నియంత్రణ వచ్చింది. అవినీతిలో వచ్చి డబ్బులు తీసుకొచ్చి మరో నాకు ఓట్లు వేయండి. ఒక సర్పంచ్ విలువ లేదు, చేసిన ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ విలువ లేదు. మున్సిపాలిటీలో కూడా ఆయన తీసుకుని సంక్షేమ పథకాలను చెప్పి పట్టణం నొక్కుతున్నానని చెప్తున్నారే. సంక్షేమం ఆయన చేసే ఒక అది బట్టలు నొక్కుతున్నా ఎందుకు పరిగెత్తయ్యా? మళ్ళా రావాలా? ప్రజాస్వామ్యం చెయ్యాలా? అవినీతి చెయ్యాలి,
అవినీతితో మళ్ళీ అధికారం తీసుకురావాలా, ఒక్కొక్కటి 2,000, 5,000, 10,000 ఇచ్చుకోవాలా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదో మా గుళ్ళు ఇక్కడ కూడా మీకు వాయిస్ ఉంది. సిరిగా ఒక్కొక్క గ్రామాన్ని శ్మశానం చేస్తున్నారు. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఆఖరి బలవలన గ్రామంలో చిన్నప్పుడు వెళ్తే విజయసాయి అడుగుతారు, నువ్వు ఎందుకు వెళ్ళావంటే వాళ్ళకి ఎంత అహంకారం లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ప్రజలు వచ్చి నాకు ఈ సమస్య చెప్పినప్పుడు నాకు వెళ్ళకూడదు అని చెప్పాడంటే ఎంత నీచ రాజకీయం చేస్తున్నారు. ఒక్కసారి ఎందుకు అంటే నేను చూసి వచ్చా, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలు వచ్చి నాకు సమస్య చెప్పారు, సిరిగా మనం చేయకండి అని చెప్పి ఆఫ్ చేస్తే నువ్వు ఎందుకు వెళ్తామని అడుగుతారు. అలాగే ఇసుక అక్కడ పెద్దలందరూ కూడా రైతులు ఉంది. ఉదాహరణకు మా వైఎస్ఆర్ అప్పుడున్న నా వైఎస్ఆర్ పార్టీ నాయకులే మధుసూదన్ రెడ్డి గారు అడిగితే కేటాయింపు మీటింగ్ అంటారు. ఇలాంటి పెద్ద మీటింగ్ అదే అంటే ఏ మాత్రం ప్రజాస్వామ్యం లేదు, ఏ మాత్రం కూడా ఒక పద్ధతి కానీ ఒక మానవత్వం కానీ అయ్యో ప్రతిష్టలు వచ్చేదే ప్రజలు గ్రామాలను నాశనం చేయకూడదు, శ్మశాన వాటిని నాశనం చేయకూడదు, వ్యవసాయాన్ని నాశనం చేయకూడదు, ఆరోగ్యం నాశనం చేయకూడదు, ఏ మాత్రం కూడా మానవత్వం లేదు. అవినీతి అహంకారం మా చేయకూడదు. అహంకారం అహంకారం అమ్మాయి అలా పెద్ద పెద్ద మాట్లాడుతుంది. ఎందుకంటే చివరికి సొంత చెల్లి కూడా తప్పు పడేటట్టు చేసుకున్నారంటే అలాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉండవచ్చా? మరి ముఖ్యమంత్రిగా ఉండవచ్చా? అందుకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించి కంకణ కట్టుకున్నారు. నడుము బిగించి కంకణ కట్టుకున్నారు. ఈయన నాయకత్వం వైఎస్ఆర్ నాయకత్వం ఆపు చేయాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉండదు. ఒక సామాన్య రాజకీయం చేయలేడు, ఎన్నికల్లో నిలబడలేడు. ఒకవేళ ఎస్ఎస్ఆర్ నాయుడు గారి ఎమ్మెల్యే ఆయన ఆ విధంగా విచ్చలవిడిగా కనుక గమనించకపోతే సామాన్యుడికి ఎవరు లక్ష్మీ సాయి గారు కానివ్వండి, ఎస్ఎస్ఆర్ గారు కానివ్వండి, ఎవరైనా ఒక సామాన్యుడు ఎన్నికలు చేయగలరా? ప్రారంభం అయిపోతుంది రాకూడదు. అభివృద్ధి ప్రధాన అనుభవంతులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచనలో వచ్చారు. వారి ఉద్దేశం ఏంటంటే ఈయనకు భయపడి వాళ్ళు ఉండడం వల్ల ఈ నక్కశక్తిలో రాజకీయానికి ఈ విధంగా అభివృద్ధితో డబ్బులు తెచ్చుకున్నారు కనుక మనందరం కూడా ఉంటే ఒక గ్రామంలో ఒక తోడేవాడిని చూస్తే ఊరంతా కూడా అవరా ఆయన మంచి వ్యక్తి కదా, ఎవరు తీసుకోవాలి ఆయన చెప్పుకుంటున్నాను. అంత తోడేట ఎవరు తోడేది అంటే కాదు, నేనన్నా ఆ ఒక్క తోడేది కనిపిదాన్ని పట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీజీ గారు ఆశీస్సులతో వచ్చారు. కనుక గుర్తు పెట్టుకోండి, మనకు చాలా అవసరం ఉంది. ఇక్కడ తప్పనిసరిగా ఎన్డీఏ గట్టిగా తెలుగుదేశం తరఫున సైనికులు నిలబడుతున్న మన బిడ్డ అమ్మాయిని ఎలా గెలిపిస్తారో ఒక్కొక్క చెప్పాలా. 2 కారణాలు కూడా తెలియజేశా. ఒకటి ఆయన రాకూడదు, 2 ఆయన విజయవాడ ఆయన రాకూడదు, వెంకటగిరిలో ఈ అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ఇక్కడ ప్రజాస్వామ్యం అక్కడ పడుకోవాలి 15 ఇక్కడ బానిస
నువ్వు బానిసగా చేస్తే ఉండడానికి నేను చేతగా వాళ్ళమా ఎప్పుడు వద్దంట ఎప్పుడు అవకాశం లేదా పందెంలో పక్షులాగా పైకి వెళ్ళిపోవాలని గత 5 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నానని పెద్దలు మీరందరూ కూడా తెలియజేస్తున్నా. ఏ రోజు నాకు కానీ నా బిడ్డ కానీ ఒక పదవి చెప్పుకోవాలా. ఎందుకంటే పోతే మళ్ళా బానిస అయిపోతా. ఆ బానిస నాకు ఇష్టం లేదు. బానిస నాకు ఇష్టం లేదు. నాకు అదే కాదు అదే ఎన్నికల చూపిస్తా. నీ కూతురు చూపించు. మీ సత్తా చూపించండి. అలాగే పద్మశాలికి ఇక్కడ కావలసిన యూనివర్సిటీ ఏర్పాటు కానివ్వండి. వారు చెప్పిన పనులన్నీ కూడా క్రమశిక్షణతో మొదటి నెలలోనే ఒక ఇన్స్పెక్షన్ చేసి అలాగే ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం కూడా ఆ బిడ్డ ఎంత నమ్మకం లేకపోతే ఒక బోనస్ అంటే ఎవరు చెప్పుకుంటారు వరప్రసాద్ భక్తులు చేస్తారు. ఎవరు చెప్పుకుంటారు కష్టపడి చేస్తారు. ఆ బిడ్డ కారణం లేకుండా రెండోసారి మాత్రమే చూశారు. బోనస్ అన్న బోనస్ ఆ మాట నిలబెట్టుకోవాలా. ఇద్దరు కలిసి నిష్పక్షపాతంగా మీకు సేవ చేసి మీ మంచి పేరు తీసుకొచ్చి మనం ఎవరైతే నమ్ముకున్నా వెంకటగిరి అందరూ కూడా శభాష్. ఒక ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ అప్పుడు ఎంపీ. అలాగే ఒక చిన్న బిడ్డ చాలా మంచి చేసింది అనుకునేటట్టుగా మీరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా చక్కగా మీరందరూ కూడా వందనాలు తెలియజేస్తూ మన గుర్తు మాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అమ్మాయి సైకిల్ గుర్తు చాలా వరకు తెలుసు అయినప్పుడే ఎందుకంటే అది గుర్తు ప్రజలో ఉండిపోయింది. ఇప్పుడు మన క్రమం కూడా ప్రజలకు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.